ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథः సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామే చ యాగత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము ఈ యొక్క 2024 జనవరి 1వ తారీఖు నుంచి 31 డిసెంబర్ 2024 వరకు ద్వాదశ రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా బాగా కలిసొచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ముందుగా ఈ యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక లగ్నానికి ఈ యొక్క గురువు 6వ ఇంట్లో సంచరించడం వల్ల లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా లోన్లు మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా అప్పిచ్చి ఉంటే కనుక ఆ యొక్క బాకీలు ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఉంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా విదేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది. వీసా పాస్పోర్ట్ కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా వీసా పాస్పోర్ట్ ఇలాంటివి తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, ఆహ్లాదకరమైన ప్రదేశాల సందర్శన అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. శత్రు రోగ రుణాది పీడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి తగ్గ మంచి బేస్మెంట్ వేసుకోవడానికి ఈ సమయంలో అవకాశం ఉన్నది. కాబట్టి సద్వినియోగం చేసుకోకుంటే మంచిది. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గురు మరియు రవికి సంబంధించిన దశలు అంతర్దశలు నడిచినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగం లభించే అవకాశం చాలా అధికంగా ఉన్నది. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ యొక్క గురువు యొక్క ఈ శుభదృష్టి 12వ స్థానం మీద కూడా ఉండడం వల్ల చేసే వ్యయం సద్వ్యయం కావడం, అలాగే కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడం, దానివల్ల మీరు తొందరగా అత్యున్నత స్థాయికి ఎదగగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. మే 2వ తారీఖు నుంచి ఈ యొక్క గురుగ్రహ సంచారము ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వరుడైతే అనుకూలమైనటువంటి వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఆల్రెడీ పెళ్ళైన భార్యాభర్తలు ఉంటే కనుక వాళ్ళ మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొందే అవకాశం ఉంది. బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక వాళ్ళ మధ్య కూడా సత్సంబంధాలు మెరుగుపడి బిజినెస్ డెవలప్మెంట్కి మీ యొక్క పార్ట్నర్స్ సహకరించి మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థాయికి ఎదగగలరు. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. శరీర ఆరోగ్యము, మానసిక దృఢత్వం కూడా పెంపొందుతుంది. అలాగే వృత్తిపరంగా కూడా మంచి డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరియు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మీరు ఏదైతే అనుకున్నారో ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా వృద్ధి చెందగలుగుతారు. కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోగలరు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, మాట తీరు బాగా మెరుగుపడుతుంది. సోదరీ వర్గీయుల యొక్క సహాయ సహకారాలు లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుని మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఈ లగ్నానికి శనీశ్వరుడు 4వ స్థానంలో సంచరించడం వల్ల వాహన ప్రమాదాలకి, వాహన గండాలకి లోనయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శని దశలు కానీ శుక్రదశలు నడిచినట్లయితే కనుక అంతర్దశలు నడిచినా కొద్దిగా వాహన గండాలకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా వెళ్ళగలరు. లేకుంటే కనుక యాక్సిడెంట్లకు గురయ్యే ప్రమాదం ఉన్నది. అలాగే భూములు, ల్యాండ్లకు సంబంధించి భూస్థానంలో శని పాపిగా ఉండడం వల్ల కొద్దిగా లిటిగేషన్స్, కొన్ని ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాసం ఉంది. కొనుగోలు అమ్మకాల విషయాల్లో చాలా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే
ఈ యొక్క శనీశ్వరుడి యొక్క సంచారం వల్ల మాటల్లో అప్పుడప్పుడు తడబాటు, స్వల్పంగా సోదర సోదరి వర్గీయులతో విభేదాలు మరియు శత్రురోగ రుణాది పీడలు లాంటివి కలిగే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా మానసిక ఒత్తిడి, టెన్షన్స్ అధికంగా ఉంటాయి. మరియు ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. విద్యార్థులకి విద్యలో మార్కులు బాగా వస్తాయి. అలాగే లాభాభివృద్ధి, ధనాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, ధనపరమైన వ్యవహారికపరమైన లాభాలు అధికంగా రావడం లాంటి శుభ పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థాయికి చేరుకోగలరు. అలాగే ఈ యొక్క రాహుకేతుల యొక్క సంచారం వల్ల మీకు దైవికంగా కూడా మంచి బలం, శక్తి కూడా బాగా పెంపొంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ధనాభివృద్ధి మరియు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందరగా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించగలరు. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు ఇలాంటివి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మీకు వ్యక్తిగత జాతకంలో శని దశలు కానీ, శుక్రదశ కానీ, బుధ దశ కానీ, అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, మానసికమైన ఒత్తిడి, టెన్షన్స్ వల్ల పనులలో జాప్యం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఈ దశలు కనుక ముందరగా కనుక వ్యక్తిగత జాతకంలో అయిపోయినట్లయితే కనుక ఈ పాపగ్రహాల యొక్క పాపత్వం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. అలాగే మీరు సూర్య, చంద్ర, కుజ, గురు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక మంచి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే కనుక మీరు అత్యున్నత స్థాయికి చాలా తొందరగా చేరుకోగలుగుతారు. అంటే ఈ సమయంలో కష్టపడితే కనుక ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థాయికి చేరుకోగలరు. అలాగే దైవికమైన శక్తి పెంపొందించుకుని దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక మీరు ఈ యొక్క నల్ల నువ్వులు మరియు పెసలు రెండు కూడా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి శనివారం శని స్తోత్రం, బుధ స్తోత్రం పశ్చాత్తాపభావంతో పారాయణ చేసి ఆవుకి తినిపించడం మంచిది. అలాగే రెగ్యులర్గా కూడా విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్ర పారాయణ లాంటివి రెగ్యులర్గా ఆచరించుకోవడం వల్ల జీవితంలో స్థిరత్వం, ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నతి లభించడం, ఒక స్థాయి నుంచి మనము డౌన్ఫాల్ రాకుండా ఉండడం ఇలాంటివి పెంపొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పారాయణలు ఆచరించుకొని ఈ యొక్క ధాన్యదానాలు ఆచరించడం మంచిది. దగ్గరలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, అలాగే వినాయకుడి దేవాలయం కానీ ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం వల్ల కూడా మీరు తొందరగా ఉన్నత స్థాయి చేరుకోగలుగుతారు. శుభం.